నమస్కారం, ఆర్టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏదో న్యూస్ చదవమన్నారు, పేపరు పెన్ను గట్రా ఏమి ఉండవా ఇక్కడ? ఇంకా డోర్లు క్లోజ్ చేయండి. న్యూస్ చదవమన్నారు, ఎవరో బయటకు వెళ్ళరు. స్కాట్స్ గాట్ టాలెంట్ కార్యక్రమం ఆడిషన్స్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్న తెలుగువారు, వీరి కష్టాలు ఎవరో ఇక్కడ కామా పెట్టింది, వీరి ప్రయత్నాలు క్షమించాలి, వీరి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, ఇలాంటి వివరాల్లోకి వెళ్లే ముందు NHS వారు జారీ చేసిన ప్రకటన ఆధారంగా ఇవి నిపుణుల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా చేసిన నృత్య విన్యాసాలు. దయచేసి ఎవరు అనుకరించవద్దు, ప్రయత్నించవద్దు. Technical issue. అదే చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి యూకేలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అది మీ అందరికి విదితమే. కాకపోతే ఫ్యాన్స్ మామూలుగా సంబరాలు జరుపుకుంటారా? వాళ్ళు జరుపుకున్న సంబరాలకు అసలు అవధులే లేవు. వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. సంపూర్ణేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి మాను. చేస్తావా లేదంటే మ్యూజిక్ సిస్టమ్ లేకపోయినా? డోంట్ స్టాప్ డాన్సింగ్. గుణగాలు లోడింగ్. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న రాథోడ్ మనం చూసాం. ఆడవాళ్ళు, పిల్లలు అందరూ డాన్సులు చేస్తున్నారు. దీనికి నేను బొంబాయికి రాను అంటూ వైరల్ అవుతున్న రీల్స్, అక్కడ మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి కవర్ చేయవా?
ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ ఇప్పుడు ఒక చిన్న వాణిజ్య ప్రకటన అనంతరం మీకు మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో వార్తలతో ముందుకు వస్తాను. స్టే ట్యూన్. Washing powder Nirma, washing powder ఏ ప్యాంట్ వేసి షర్ట్ వచ్చింది. ప్రకటన అనంతరం పునఃస్వాగతం ఆర్టీవీ న్యూస్కి. ఎస్పీ బ్యానర్ సింగ్ ఎవరే రాసిందే? బ్యానర్ సింగ్ అనే బ్యానర్ సింగ్. ఓకే, క్షమించాలి, ఎస్వి బన్వర్ సింగ్ షెకావత్ అంట. ఈ పేరు అందరూ విన్నదే. అలాంటి షెకావత్కే పట్టుకో దమ్ముంటే పట్టుకో అని సవాల్ విసురుతున్న పుష్ప వివరాలకు వెళ్దాం. అంతరించిపోతున్న అరుదైన నృత్య కళలు నేటి తరం ఉరుకులు పరుగుల మీద జీవనం సాగిస్తున్నారు. మన గ్రామాల్లో చిన్నప్పుడు మనం ఇలాంటి నృత్య కళలకు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యం చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి ఒక అరుదైన నృత్యం గురించి ఈరోజు మా ప్రైమ్ ఫోకస్లో చూద్దాం. ఇలాంటి కళలు మాత్రం అంతరించనివ్వరు, తెలిసిందే. సరే, మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. దేవరా చిత్ర ప్రచారంలో భాగంగా మొదటిసారి జపాన్లో పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఆనందోత్సాహాలు మైక్ సెట్ చేసింది. ఆనందోత్సాహాలతో ఫ్యాన్స్ ఎలా తాండవం చేస్తున్నారో ఒకసారి చూద్దాం.
నమస్కారం, శుభరాత్రి. మీకు గదిలోకి లేదు, ఆ సర్టిఫికేట్లో తీసుకొచ్చి తగలట్టండి. వెళ్ళిపోయారు.